వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనము వైశాఖ పురాణం 23వ అధ్యాయానికి చేరుకున్నామమ్మా. 22వ అధ్యాయ పరంగా మనం మతంగ మహర్షి యొక్క కుమారులను గురించి చెప్పుకున్నాము. మతంగ మహర్షి కుమారులు ఇరువురు కూడా వైశాఖ వ్రత మహాత్మ్యాన్ని ఎరుగక తండ్రి చెప్పినప్పటికీ కూడా ఆ యొక్క వ్రతం ఆచరించక నిర్లక్ష్యం చేయబట్టి దంతిల కోహిలులు అనేటువంటి సింహము ఏనుగులాగా అయి వారి ఇరువురు కూడా శాపగ్రస్తులై ఉన్న తరుణాన ఈ శంఖుడు కిరాతుడు మధ్య జరుగుతున్నటువంటి వైశాఖ మాస చర్చ అది వాళ్ళ చెవులకి సోకి వెంటనే వాళ్ళు శాప విముక్తులై విమానములలో విష్ణు లోకానికి ఎగటం అనేటువంటి అంశం చెప్పుకున్నాం కదా. అయితే కిరాతుడు తన యొక్క పూర్వ వృత్తాంతం గురించి కూడా శంఖునితో చెప్పనారంభించారు. అంతవరకు మనం గత అధ్యాయంలో తెలుసుకున్నాం. తదుపరి నేడు కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కిరాతుని పూర్వజన్మ. నారదుడు అంబరీషునితో వైశాఖ మహిమను ఇట్లు వివరించుచున్నాడు. శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు శంఖ కిరాతుల వృత్తాంతమునిట్లు వివరించెను. కిరాతుడు శంఖునితో ఇట్లనెను, మహాముని, దుర్జనుడనగు నేను పాపినైనను నీ చేత అనుగ్రహించబడి తిని. మహాత్ములు సజ్జనులు సహజముగానే దయాస్వభావులు కదా. నీచమైన కిరాతకులమున పుట్టిన పాపినగు నేనెక్కడా? నాకిట్టి పుణ్యాసక్తి గల బుద్ధి కలుగుట ఏమిటి? ఇది ఆశ్చర్య పరిణామమునకు మూలము కాగా మహాత్ములకు మీ అనుగ్రహమే కారణమని నేను అనుకొనుచున్నాను. సజ్జనులకు పాపములను కలిగించు హింసాబుద్ధి నాకు మరలా కలగకుండా దయచూడుము. సజ్జనులతోడి సాంగత్యము దుఃఖమును కలిగింపదు కదా. ఉత్తముడా, నేను నీకు శిష్యుడనైతిని. నన్ను నీ దయకు పాత్రుని చేసి అనుగ్రహింపుము. నాయందు దయను చూపుము. ఓ జ్ఞాని, పాపములను పోగొట్టి మంచి మాటలను చెప్పి నాకు తెలివిని కలిగించుము. మంచివారు చెప్పిన మాటలచే సంసార సముద్రమున జీవులు తరింతురు గదా. సమచిత్తులు భూతదయ కలవారగు సజ్జనులకు హీనుడు ఉత్తముడు తనవాడు పరుడు అను భేదం ఉండదు కదా. ఏకాగ్రతతో చిత్తశుద్ధిని పొందుటకై అడిగిన వారు పాపాత్ములైనను దుష్టులైనను కూడా చెప్పుదురు కదా. గంగానది జీవుల పాపములను పోగొట్టు స్వభావం కలిగినది. అట్లే సజ్జనులు మందబుద్ధులను తరింపజేయు స్వభావం కలవారు కదా. దయాశాలి సజ్జనుడా, నాకు జ్ఞానమును కలిగించుటకు సందేహింపకుము. నీ సాంగత్యమునంది నీకు విధేయుడనగుట వలన, నిన్ను సేవింపగోరుట వలన నాపై దయజూపుము అని కిరాతుడు బహువిధముల శంఖుని ప్రార్థించెను. శంఖుడును కిరాతుని మాటలను విని మరింత ఆశ్చర్యపడెను. ఇది అంతయును వైశాఖ మహిమయని తలచెను. కిరాతుని సంకల్పమునకు మెచ్చి ఇట్లు చెప్పసాగెను. కిరాతుడా,
నీవు శుభమును గోరుచో సంసార సముద్రమును దాటించునట్టి విష్ణు ప్రీతికరములకు వైశాఖ ధర్మములను ఆచరింపుము. ఈ ఎండ నాకు మిక్కిలి బాధను కలిగించుచున్నది. ఇచట నీరు నీడ లేవు, నేనిచట ఉండలేకుంటిని. కావున నీడ కలిగిన ప్రదేశమునకు పోవుదుము. అచటకు పోయి నీటిని త్రాగి నీడయందుండి సర్వ పాపనాశకమైన విష్ణుప్రియకరమైన వైశాఖ మహిమను నేను చూచిన దానిని విన్నదానిని కూడా నీకు వివరింతును అని పలికెను. అప్పుడు కిరాతుడు శంఖునకు నమస్కరించి, స్వామి, ఇచటకు కొలది దూరమున స్వచ్ఛమైన నీరున్న సరస్సు కలదు. అచ్చట మిక్కిలి మగ్గిన వెలగ పండ్లతో నిండిన వెలగ చెట్లు ఎన్నియో ఉన్నవి. అచ్చట నీకు మిక్కిలి సంతృప్తిగా ఉండును. అచ్చటకు పోవుదుము రమ్మని శంఖుడు అచ్చటకు గొనిపోయెను. శంఖుడును కిరాతునితో వలసి వెళ్లి అచ్చట మనోహరమగు సరస్సును చూచెను. ఆ సరస్సు కొంగలు, హంసలు మున్నగు జలపక్షులతో కూడి ఉండెను. ఎదురు చెట్లు గాలి తమలో ప్రవేశించుటచే మనోహర ధ్వనులను పుట్టించుచుండెను. పుష్పములున్న లతా వృక్షములు ఎక్కువగా ఉండుటచే తుమ్మెదలు వ్రాలి మధుర ధ్వనులను చేయుచుండెను. తాబేళ్లు, చేపలు మున్నగు జల ప్రాణులతో ఆ సరస్సు కూడియుండెను. కలువలు, తామరలు మున్నగు జల పుష్పములతో నుండి మనోహరమై ఉండెను. వివిధములగు పక్షులు అచట వ్రాలి మధురముగా కిలకిల రావములను చేయుచుండెను. చెరువుగట్టున పొదరిండ్లు, నీడనిచ్చు చెట్లు పుష్కలముగా ఉండెను. ఫల పుష్ప వృక్షములు నిండుగా మనోహరములై ఉండెను. అడవి జంతువులను అచ్చట స్వేచ్ఛగా తిరుగుచుండెను. ఇటు మనోహరమైన సరస్సును చూచినంతనే శంఖుని మనస్సు ప్రశాంతమయ్యను, శరీరం సేద తీరినట్లు అయ్యను. శంఖుడు మనోహరమగు ఆ సరస్సున స్నానము చేసెను. పండ్లను శ్రీహరికి నివేదించి తాను కొన్నిటిని తిని మరికొన్నిటిని ప్రసాదముగా కిరాతునికిచ్చెను. ప్రశాంతమగు మనస్సుతో, ప్రసన్నమైన చిత్తముతో వ్యాధుని దయాదృష్టుల చూచి ఇట్లనెను, నాయనా కిరాత, ధర్మతత్పర, నీకు ఏ ధర్మమును చెప్పవలెను? బహువిధములగు ధర్మములు అనేకములున్నవి. వానిలో వైశాఖమాస ధర్మములు సూక్ష్మములుగా అల్ప క్లేశ సాధ్యములుగా ఉన్నను అధిక ప్రయోజనమును కలిగించును. అల్ప క్లేశ సాధ్యములుగా అంటే ఎక్కువ శ్రమ పడకుండానే మనం చక్కగా వైశాఖ మాస ధర్మాన్ని ఆచరించగలమన్నట్లుగా. వానిని ఆచరించిన సర్వ ప్రాణులకును ఇహికములు ఆయుష్మికములు అగు శుభలాభములు కలుగును. నీకు ఏ విధములగు ధర్మములు కావలయినో అడుగుమని పలికెను. అప్పుడు కిరాతుడు, స్వామి, అజ్ఞానాది పూర్ణమగు ఇట్టి కిరాత జన్మ నాకేల కలిగెను. ఈ విషయము నాకు చెప్పదగినదని మీరు తలంచినచో నాకు చెప్పగోరుదును అని అడిగను. అప్పుడు శంఖుడు కొంతకాలము ధ్యానమగ్నుడై ఉండి ఇట్లనెను, ఓయి, నీవు పూర్వము శాకల నగరమున వసించు స్తంభుడను బ్రాహ్మణుడవు, శ్రీవత్సస గోత్రుడవు, వేదశాస్త్రాదులను చదివిన పండితుడవు. నీ భార్య పేరు కాంతిమతి. ఆమె సుందరి, ఉత్తమురాలు, పతివ్రత. కాని నీవు ఒక వేశ్యయందు మనసు పడి ఆచారాదులను విడిచి శూద్రుని వలె ఆచార విహీనుడవై ఆ వేశ్యతో కాలమును గడుపుచుంటివి. సుగుణవతియగు నీ భార్యయు నీకును ఆ వేశ్యకును కూడా సేవలు చేయుచు మిక్కిలి పతిభక్తితో ఉండేడిది. సాయిరాం. ఆమె నీకును ఆ వేశ్యకును అనేక విధములగు సేవలను ఓర్పుగా శాంతముగా చేసేడిది. ఆమె మనస్సులో బాధపడుచున్నను పతివ్రత ఎగుటచే భర్తకు ఇష్టురాలగు వేశ్యకును బహు విధములుగా పరిచర్యలను చేయుచుండెను. ఈ విధముగా కాలం గడిచినది. ఓయి కిరాతక, ఒకనాడు నీవు బ్రాహ్మణులు భుజించు ఆహారమును విడిచి శూద్ర సమ్మతమగు గేదె పెరుగు, ముల్లంగి దుంపలు, నువ్వులు, అనుములు కలిసిన మాంసాహారమును భుజించితివి. అనుచితమైన ఆహారము వలన నీకు అనారోగ్యం కలిగెను. రోగిని, ధనహీనుడవగు నిన్ను విడిచి ఆ వేశ్య వెంటనే మరి ఒకనితో బోయెను. నీ భార్య మిక్కిలి ఓర్పుతో నీకు సేవ చేయుచుండెడిది. నీవు పశ్చాత్తాపపడితివి. మన్నింపుమని నీ భార్యను కోరితివి. నేను నీకేహీ చేయలేకపోతిని.
అనుకూలవతియగు భార్యను సుఖపెట్టలేనివాడు 10 జన్మలు నపుంసకుడై పుట్టును సుమా. నీ వంటి పతివ్రతను అవమానించిన నేను పెక్కు నీచ జన్మలను పొందెదను అని అనేక విధములుగా ఆమెతో పలికితివి. ఆమెయు, నాథ, నీవు దైన్యం వహింపకుము, చేసిన దానికి సిగ్గుపడవలదు. నాకు మీపై కోపము ఏహీ లేదు. పూర్వజన్మలోని పాపములు బహువిధములుగా బాధించును. వానిని సహించిన వారు ఉత్తములు. నేనేదో పాపమును పూర్వజన్మలో చేసి ఉండును, దాని ఫలితమిది అని నీకు ధైర్యమును చెప్పాను. నీవు ధనహీనుడవైనను పుట్టింటి వారి నుండి బంధువుల నుండి ధనమును తెప్పించుకుని నీకు ఆమె సేవ చేయుచుండెను. నిన్ను శ్రీహరిగా భావించి ఆ ఇల్లాలు గౌరవించినది. వ్యాధిగ్రస్తుడవైన నీకు బహువిధములగు సేవలను ఏవగించుకొనక భక్తి శ్రద్ధలతో చేసినది. నిన్ను రక్షింపుడు అని దేవతలనందరినీ ప్రార్థించినది. భర్తకు అనారోగ్యం కలిగినచో చండికకు రక్తాన్నమును గేదె పెరుగుతో సమర్పింతును. గణేశునకు కుడుములను నివేదింతును. 10 శనివారములు ఉపవాసం చేయుదును. మధురాహారమును, నేతిని, అలంకారములను, తైలాభ్యంగనములను మానుదును అని బహు విధములుగా చాలా మంది దేవతలకు మ్రొక్కుకొనెను. ఒకనాడు దేవలుడను ముని సాయం సమయమున ఆమె ఇంటికి వచ్చెను. అప్పుడు ఆమె నీతో వైద్యం చేయుటకు వైద్యుడు వచ్చెనని చెప్పాను. సద్బ్రాహ్మణుడుగా అతిథిని పూజించినచో నీకు మంచి కలుగునని ఆమె తలచెను. నీకు ధర్మకార్యములనిన ఇష్టము లేకపోవుటచే ఆమె అతనిని వైద్యుడు అని చెప్పాను. చూడండి, ముని వచ్చారు అంటే వీడికి మరి ధర్మకార్యాలంటే ఇష్టం లేవు కదా ఈ కిరాతుడికి ఆ జన్మలో. అందుకని ఎటు రోగాలతో బాధపడుతున్నాడు కాబట్టి ఆవిడ చూడండి తెలివిగా వైద్యుడు వచ్చాడని చెప్పిందేట. అట్లు వచ్చిన మునికి నీ చేత ఆమె పానకమునిప్పించెను. నీ అనుజ్ఞతో తానును ఇచ్చెను. మరునాటి ఉదయమున దేవలముని తన దారిన తాను పోయెను. నీకు శ్లేష్మము పెరిగి వ్యాధి ప్రకోపించినది. మందును నోటిలో వేయుచున్న నీ భార్య వ్రేలిని కొరికితివి. రోగము పెరిగి చివరకు నీవు మృతినందితివి. నీవు మరణించుచు నిన్ను విడిచిపోయిన వేశ్యను పలుమార్లు తలుచుకొంటివి గాని ఇన్ని పరిచర్యలు చేసిన భార్యను మాత్రము తలుచుకొనలేదు. పతివ్రతయగు నీ భార్య తన చేతి నగను అమ్మి ఆ డబ్బుతో నీకు అగ్ని సంస్కారమును చేసి తానును నిన్ను కౌగలించుకొని అగ్ని ప్రవేశమును అనగా సహగమనమును చేసెను. సాయిరాం. నీతో సహగమనము చేసిన నీ భార్య పతివ్రత ఎగుటచే విష్ణులోకమునకు చేరెను. ఆమె వైశాఖమున దేవలుకును పానకమునిచ్చుట వలన, దేవలుని పాదములను కడుగుట వలన ఆమెకు శ్రీహరి సాన్నిధ్యం కలిగెను. నీవు మరణ సమయమున నీచురాలగు వేశ్యను తలచుటచే క్రూరమగు కిరాత జన్మము నొందితివి. వైశాఖమున దేవలునికి వైద్యుడనుకొని పానకమునిచ్చుటచే ఇప్పుడు నన్ను వైశాఖ ధర్మములు, అప్పుడు ఆ జన్మలో దేవలునికి పానకం ఇయ్యటం వలన ఇప్పుడు వైశాఖ ధర్మాలు అడగాలనేటువంటి సద్బుద్ధి కలిగిందిట. దేవలుని పాదములు కడిగిన నీటిని శిరస్సున చల్లుకొనుటచే నీకు నాతో ఈ విధముగా సాంగత్యము చేయు అవకాశం కలిగినది. కిరాత, నీ పూర్వజన్మ విషయమును నేను దివ్య దృష్టితో తెలుసుకొనుటయు ప్రతి సంవత్సరము నేను వైశాఖ వ్రతను ఆచరించుట వలన కలిగినది. నీకింకను ఏమి తెలుసుకునవలయనని ఉన్నదో దాన్ని అడుగుము, చెప్పెదను అని శంఖుడు కిరాతునితో పలికెను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ కథను నారదుడు అంబరీషునకు చెప్పెను. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత వైష్ణవఖండే వైశాఖ పురాణే 23వ అధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః.